Hello everyone, welcome back to your favorite channel Vedantu Telugu. This is Gautam, me mathematics master teacher, and welcome back to another exciting session. So different universities AP and Telangana లో ఉన్న యూనివర్సిటీస్ అని కవర్ చేసుకుంటూ వెళ్తున్నాం. మొన్న విట్ AP వీడియో చేసాం. ఈరోజు మనం కేఎల్ యూనివర్సిటీ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సో కేఎల్ యూనివర్సిటీ కూడా చాలామంది స్టూడెంట్స్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేశారు, సార్ కేఎల్ యూనివర్సిటీ జాయిన్ అవ్వచ్చా, ఎగ్జామ్ ఉంది రాయొచ్చా, ఎలా ఉంది యూనివర్సిటీ, మంచిగా ఉందా బీటెక్కి, ఓకే ప్యాకేజ్ ఎంత, హయ్యెస్ట్ ప్యాకేజ్ ఎంత ఉంది, యావరేజ్ ప్యాకేజ్ ఎంత ఉంది, ఫీజు ఎంత ఉంది, అండ్ ఆల్సో ఈ యూనివర్సిటీ జాయిన్ అవ్వాలంటే ఖచ్చితంగా వీళ్ళ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాల్సిందేనా పక్క, లేదంటే మనం ఎంసెట్ లేదంటే జేడబ్ల్యూ స్కోర్ యూజ్ చేసి కూడా జాయిన్ అవ్వచ్చా, వీటన్నిటి గురించి డిస్కస్ చేద్దాం డీటెయిల్డ్గా ఈ పర్టికులర్ సెషన్లో. ఓకే, సో గైస్ లెట్ స్టార్ట్ దిస్ సెషన్ స్టార్ట్ చేసే ముందు ఈ సెషన్ కానీ మీకు నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ ఆల్సో వీడియోని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, సో విత్ దాట్ లెట్స్ బిగిన్ ద సెషన్ గైస్. సో ఫస్ట్ అయితే కేఎల్ యూనివర్సిటీ అడ్మిషన్స్ ఓపెన్ అయినాయి, ఆల్రెడీ తెలిసిందే మీకు. సో ఇక్కడ చూసుకుంటే వీళ్ళు మన అప్లికేషన్ ఫీ వచ్చేసి 1000 రూపీస్ అని పెట్టారు. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు వీళ్ళ KLEEE ఎగ్జామ్ అని ఉంటుంది, వీళ్ళ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఇది. సో మొత్తం 3 ఫేజెస్లో కండక్ట్ చేస్తున్నారు, ఫేజ్ 1, ఫేజ్ 2 అండ్ ఫేజ్ 3. ఓకే, సో అబ్జర్వ్ చేయొచ్చు మీరు, ఫేజ్ 1 ఫేజ్ 2 ఆల్రెడీ అయిపోయింది, బట్ ఫేజ్ 3కి లాస్ట్ డేట్ 13th ఏప్రిల్, అప్లై చేయడానికి లాస్ట్ డేట్ 13th ఏప్రిల్. సో ఇంకా టైం ఉంది, మీకు కావాలంటే అప్లై చేసుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే యూనివర్సిటీ. బట్ గైస్ మళ్ళీ చెప్తున్నాం, ఇలాంటి యూనివర్సిటీస్కి అప్లై చేసే ముందు ప్రైవేట్ యూనివర్సిటీస్ ఒకసారి మొత్తం తెలుసుకోండి. ఎవరైనా తెలిసే ఉంటే మీకు ఆ యూనివర్సిటీలో ఎవరైనా మీకు తెలిసిన సీనియర్స్ కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, ఓకే ఆ యూనివర్సిటీలో చదువుతుంటే ఒకసారి అడగండి ఆ యూనివర్సిటీ బాగానే ఉందా, ఓకే అంతా మంచిగానే ఉందా, అండ్ అకార్డింగ్ టు దాట్ మీరు డిసైడ్ అవ్వండి అప్లై చేయాలో లేదో. ఎందుకంటే అప్లికేషన్ ఫీ చూసుకుంటే 1000 రూపీస్ అని ఇచ్చాడు. ఓకే, సో యూ డిసైడ్ ఇట్. అండ్ ఆల్సో ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు మన ఎగ్జామ్ వచ్చేసి 15, 16, 17 అండ్ 18th ఏప్రిల్కి ఉంటుంది ఈ మంత్. సో 13th లాస్ట్ డేట్. అండ్ ఇంకా మనోడు ఏమైనా మెన్షన్ చేశాడా అంటే దీస్ ఆర్ ద బీటెక్ ప్రోగ్రామ్స్ విచ్ దిస్ యూనివర్సిటీ ఈజ్ ఆఫరింగ్ ద స్టూడెంట్స్. చూడొచ్చు ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, బయోటెక్నాలజీ, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అనేసి, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, మెకానికల్ ఇంజనీరింగ్, ఇవన్నమాట ఈ యూనివర్సిటీ ఆఫర్ చేసే బీటెక్ ప్రోగ్రామ్స్. ఓకే, సో ఐ థింక్ దట్స్ ఇట్. సో ఇదన్నమాట అడ్మిషన్కి సంబంధించి. సో గైస్ ఇది మన ఎగ్జామ్ 13th ఏప్రిల్కి లాస్ట్ డేట్ ఉంది ఇక్కడ. ఆ తర్వాత డేట్స్ వచ్చేసి ఎగ్జామ్ డేట్ అప్లికేషన్ 13th ఏప్రిల్ లాస్ట్, అండ్ ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి 15, 16, 17th అండ్ 18th ఉన్నాయి. ఓకే, సో అప్లై చేసుకొని ఉంటే స్టిల్ యూ హ్యావ్ టైం, మీరు డెఫినెట్గా ట్రై చేయండి. ఇంకోటి ఏంటంటే గైస్ దీని తర్వాత మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ లెటర్స్ గో టు ద అడ్మిషన్ ప్రొసీజర్. అంటే ఇందాక చెప్పాను కదా ఈ KLEEE ఎగ్జామ్ పక్కా రాయాలా, ఓకే లేదంటే ఇంకేమైనా ఎగ్జామ్ నుంచి లైక్ ఎంసెట్ స్కోర్ యూజ్ చేసి లేదంటే JEE మెయిన్ స్కోర్ యూజ్ చేసి కూడా జాయిన్ అవ్వచ్చా అంటే ఇక్కడ ఒక పని చేద్దాం, మనోడి ఒఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళిపోదాం. ఓకే, సో ఒఫీషియల్ వెబ్సైట్లో మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ అడ్మిషన్స్లోకి వెళ్ళిపోయి లెట్స్ గో టు దిస్ వన్, UG అడ్మిషన్స్లోకి వెళ్ళిపోదాం. ఎంట్రీ రిక్వైర్మెంట్స్ అని ఉంది ఇక్కడ. సో ఎంట్రీ రిక్వైర్మెంట్స్ మీద క్లిక్ చేశారనుకోండి, సో ఇక్కడ మనోడు చూపిస్తాడు, ఒక్క నిమిషం. సో ఎంట్రీ రిక్వైర్మెంట్స్ అయితే ఓపెన్ అవ్వట్లేదు, ఏంటి ఒక్క నిమిషం, ఐ థింక్ లోడ్ అవుతుంది. సో ఎంట్రీ రిక్వైర్మెంట్స్లో అయితే ఇది ఎందుకు ఓపెన్ అయిందిరా బాబు, ఒక్క నిమిషం. సో అడ్మిషన్స్లోకి వెళ్ళిపోయి UG అడ్మిషన్స్, ఎంట్రీ రిక్వైర్మెంట్స్, రైట్. సో దిస్ ఆర్ ద ఎంట్రీ రిక్వైర్మెంట్స్ గైస్. ఓకే, సో ఫస్ట్ మెన్షన్ చేశాడు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ బీటెక్ అడ్మిషన్ అని చెప్పేసి. సో admissions will be made for BTech program by the following criteria. ఒకటి, candidates have to be successful in KLEEE examination. వీళ్ళ ఎంట్రన్స్ ఎగ్జామ్లో మీరు సక్సెస్ఫుల్ అవ్వాలి. సక్సెస్ఫుల్ అంటే ఎంత కట్ ఆఫ్ ఏం చెప్పలేదు, సక్సెస్ఫుల్ అని చెప్పాడు. సో నాకు తెలిసి ఏదైనా మినిమం కట్ ఆఫ్ ఉండొచ్చు, బట్ డెఫినెట్లీ చాలా హై ఉండదు, ప్రైవేట్ యూనివర్సిటీస్ కాబట్టి అంత హై ఏం ఉండదు, తక్కువనే ఉంటుంది కట్ ఆఫ్. లేదా JEE మెయిన్, JEE అడ్వాన్స్డ్, స్టేట్ లెవెల్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అక్రాస్ ఇండియా ఇంక్లూడింగ్ ఎంసెట్ అండ్ మెరిట్ ఇన్ స్పోర్ట్స్ ఆర్ కల్చరల్ యాక్టివిటీస్. ఓకే, సో
ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి చూసుకుంటే క్లియర్గా మీరు కేఎల్ ట్రిపుల్ అన్న రాయండి, లేదంటే జేఈ మెయిన్ జేఈ అడ్వాన్స్ కూడా అప్లై చేయొచ్చు మీరు ఈ పర్టికులర్ యూనివర్సిటీకి, లేదంటే ఎంసెట్ స్కోర్ ద్వారా కూడా అప్లై చేయొచ్చు. ఓకే, సో ఒకవేళ మీకు ఎంసెట్ జేఈ మెయిన్ జేఈ అడ్వాన్స్డ్ ఓకే ఎనీవేస్ ఈ ఎగ్జామ్స్ మీరు అంత పర్ఫామ్ చేయకపోయి ఉంటే ఓకే అండ్ స్టిల్ యూ వాంట్ టు గెట్ ఇన్ టు దిస్ యూనివర్సిటీ, దెన్ డెఫినెట్లీ కేఎల్ ట్రిపుల్ ఎగ్జామ్ ఉంది, దానికి మీరు ప్రిపేర్ అయిపోయి రాసేయచ్చు. ఓకే, బట్ ఎనీవేస్ గైస్ ఈ యూనివర్సిటీస్లో ఓకే ఈ పర్టికులర్ యూనివర్సిటీలో ఎంట్రీ అవ్వాలంటే ఖచ్చితంగా ఓన్లీ కేఎల్ ట్రిపుల్ ఈ మాత్రమే కాదు క్రైటీరియా. విట్లో అలానే ఉండే విట్లోకి మనం ఎంటర్ అవ్వాలంటే విట్ ఏపీ అయినా విట్ వెల్లూరు విట్ చెన్నై ఏ క్యాంపస్లోకైనా వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఏంటి అక్కడ క్రైటీరియా అంటే విట్ ఎగ్జామినేషన్ ఉంటుంది, ఎంట్రన్స్ ఎగ్జామ్, దాని ద్వారానే వెళ్ళాలి మనం. బట్ కేఎల్ యూనివర్సిటీకి అలా ఏం లేదు. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. అలానే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ అదర్ స్ట్రీమ్స్ కూడా ఇచ్చాడు, బట్ మనకి ఇవి ఎలాగో యూస్ఫుల్ కాదు కాబట్టి బీటెక్ వాళ్ళకైతే ఇది. ఓకే, సో ఇదన్నమాట ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చూద్దామంటే ట్యూషన్ ఫీ చూద్దాం మనం. ఓకే, ఎంత ట్యూషన్ ఫీ ఉంది సార్? ఓకే, అప్లై చేసినా రాసేసినా సీటు కూడా వచ్చేసింది అనుకుందాం, ఎంత ట్యూషన్ ఫీయో అది కూడా చూద్దాం ఒకసారి. సో అడ్మిషన్స్కి వెళ్ళిపోయి ఇక్కడ యూజీ అడ్మిషన్స్కి వెళ్ళిపోయి ఇక్కడ ఫీ స్ట్రక్చర్ అండ్ ఫీ వేవర్ ఆర్ కంపన్సేషన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో చూసుకుంటే ఇక్కడ ఫర్ విజయవాడ క్యాంపస్ ఫీ స్ట్రక్చర్ ఇచ్చాడు మనకి. ఓకే, 2023-2024కి అయితే డిఫరెంట్ బ్రాంచెస్ వైజ్ ఫీజ్ డిఫరెంట్ ఉంది. ఇక్కడ చూసుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్కి ఫీ పర్ ఇయర్ వచ్చేసి 2,60,000 అండ్ 15,000 అడ్మిషన్ ఫీ ఉంటుంది, వన్ టైం అడ్మిషన్ ఫీ. సో మొత్తం కలిపి 2,75,000 ఫస్ట్ ఇయర్లో పే చేయాల్సి వస్తుంది. ఓకే, అండ్ మిగతా 3 ఏళ్ళు 2,60,000 అయితే పక్కా ఉంటుంది. సెమిస్టర్గా చూసుకుంటే 1,30,000. ఓకే, అది ఏఐ అండ్ డిఐఎస్కి. ఆ తర్వాత మనం కంప్యూటర్ సైన్స్ చూసుకుంటే 2,70,000 ఉంది. ఆ తర్వాత మనం మెకానికల్ చూసుకుంటే 2,25,000 ఉంది. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చూసుకుంటే 2,60,000 ఉంది. సో ఖచ్చితంగా ఫీ అయితే కొంచెం హయ్యర్ సైడే ఉంది కంపేర్ టు విట్ ఏపీలో 1,95,000 ఉండే, ఇక్కడ కొంచెం హయ్యర్ సైడే ఉంది ఫీజు చూసుకుంటే. ఎందుకంటే మినిమం ఫీజు చూసుకున్నా కూడా 2,25,000 ఉంది సివిల్ ఇంజనీరింగ్కి మెకానికల్కి. అదే కంప్యూటర్ సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే 2,70,000 వరకు కూడా వెళ్ళింది, కొంచెం ఫీజు హయ్యర్ సైడే పెట్టాడు. ఓకే, అండ్ దిస్ ఈజ్ అబౌట్ ద విజయవాడ క్యాంపస్ గైస్. ఓకే, అదే ఫీ స్ట్రక్చర్ ఫర్ ఇంజనీరింగ్ అయిపోయింది. సో ఒకవేళ మీకు హైదరాబాద్ క్యాంపస్కి కూడా ఇక్కడ ఇచ్చాడు, ఒక్క నిమిషం చూపిస్తాను మీకు. సో ఫీ స్ట్రక్చర్ ఫర్ హైదరాబాద్ క్యాంపస్ చూద్దాం ఒకసారి. సో హైదరాబాద్ క్యాంపస్లో మనకి 3 బ్రాంచ్లు ఉన్నాయి, కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్. ఫీ వచ్చేసి 2,50,000, 2,75,000, 2,65,000 అబ్బా. ఓకే, డిఫరెన్స్ ఏం లేదు, విజయవాడ ఇంకా హైదరాబాద్ క్యాంపస్కి ఆల్మోస్ట్ సేమ్ ఉంది ఫీజ్ అయితే. అండ్ సో దిస్ ఈస్ గోయింగ్ టు బి అబౌట్ ద ఫీజ్. ఇది ట్యూషన్ ఫీ మాత్రమే, ఇది మొత్తం కలిపి కాదు, ఇంకా హాస్టల్ ఫీ మెస్ ఫీ అని సపరేటే, ఇది ట్యూషన్ ఫీజ్ మాత్రమే గైస్, గుర్తుపెట్టుకోండి. సో అందుకే అంటున్నాం కొంచెం హయ్యర్ సైడే ఉంది ట్యూషన్ ఫీ చూసుకుంటే. అండ్ ఆల్సో ఇక్కడ చూసుకుంటే ఏమైనా కన్సెషన్స్ ఉంటాయా అంటే ఏమైనా మీ మార్క్స్ బట్టి మీ పర్సంటేజెస్ బట్టి ఏమైనా కన్సెషన్ ఇస్తారా అంటే ఇక్కడ చూడొచ్చు మీరు. ఇక్కడ మనోడు క్లియర్గా మెన్షన్ చేశాడు, లెట్స్ గో డౌన్. ఇక్కడ మనోడు బీటెక్ ప్రోగ్రామ్స్కి స్పెషల్ స్కాలర్షిప్స్ ఫర్ ఇంజనీరింగ్ కోర్స్ అని మెన్షన్ చేశాడు. ఇక్కడ ఏం మెన్షన్ చేశాడంటే ఒకవేళ మీరు కేఎల్ ట్రిపుల్ ఈ ఎంట్రన్స్లో 50% అంటే 1 to 50 ర్యాంక్స్లో వచ్చారనుకోండి, మీకు 50% కన్సెషన్ ఇస్తా అంటున్నాడు. 1 to 500 వస్తుంది అనుకోండి, మళ్ళీ 50% కన్సెషన్. కానీ ఇది ఓన్లీ ఈ బ్రాంచెస్కి కావాలంటే 1 to 50 మధ్యలో రావాలి. అలాగే 25% కన్సెషన్ ఈ ర్యాంక్స్లో ఉండాలి, 15% ఈ ర్యాంక్స్లో ఉండాలి కన్సెషన్ రావాలంటే, 10% కన్సెషన్ రావాలంటే ఈ ర్యాంక్స్లో వస్తే ఆ 15,000 అడ్మిషన్ ఫీ ఉందా అది కన్సెషన్ చేస్తా అంటున్నాడు. ఒకవేళ దాని పైన వచ్చింది అనుకోండి మొత్తం ఫీ కట్టాల్సిందే పక్కా అని చెప్తున్నాడు మనోడు. ఓకే, అండ్ దాంతోపాటు చూడొచ్చు ఇక్కడ జేఈ మెయిన్స్ పర్సెంటైల్ చెప్పాను కదా, యూ కెన్ ఆల్సో జాయిన్ దిస్ కాలేజ్ ఈ యూనివర్సిటీ త్రూ జేడబ్ల్యూఈ స్కోర్ అండ్ ఆల్సో త్రూ యువర్ ఎంసెట్. ఓకే, సో జేడబ్ల్యూఈ స్కోర్ చూసుకుంటే మీకు ఒకవేళ 197% కన్నా ఎక్కువ వచ్చింది అనుకోండి 100% కన్సెషన్ అంటున్నాడు. ఓకే, బట్ అగైన్ ఐ హైలీ డౌట్ ఇది ఎంత ట్రూ
ఇది ఎంత ఫెయిరో నాకు తెలియదు. ఓకే, ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే అక్కడ చదివే వాళ్ళు ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి దీ మొత్తం ప్రొసీజర్ కరెక్ట్గానే ఫాలో అవుతున్నారా లేదా అని. బట్ నన్ను అడిగితే మాత్రం 97% కన్నా ఎక్కువ వచ్చింది అనుకో స్టూడెంట్కి జేఈ మెయిన్స్లో, ఖచ్చితంగా ఏదో ఒక ఎన్ఐటీలో మంచి బ్రాంచే వస్తుంది. ఓకే, సో గైస్ ఎన్ఐటీలో బ్రాంచ్, ఓకే, ఎన్ఐటీని వదిలేసుకొని యూనివర్సిటీ జాయిన్ అవుతారా అంటే ఎవరు చేయరు కదా. అందుకే నాకు తెలిసి 100% కన్సెషన్ పెట్టుంటాడు. బట్ చూద్దాం ఒకసారి, ఇంకా నాకు తెలియదు ఇది ఎంత ఫెయిరో అని. ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే మెన్షన్ చేయండి కామెంట్ సెక్షన్లో. అండ్ అగైన్ 50%, 96% కన్నా ఎక్కువ వస్తాయి, అలాగే 24% వస్తే 25%, అదే 85% వస్తే 15,000 కన్సెషన్ ఇస్తా అంటున్నాడు. దానికన్నా తక్కువ వస్తే మాత్రం ఫుల్ ఫీ కట్టాలంటున్నాడు. ఇలాగే మనోడు సిబిఎస్ఈ సిజిపిఏ కూడా క్రైటీరియా ఇచ్చిండు. టీఎస్ఏపీ స్టేట్ బోర్డ్స్కి కూడా మీ ఐపీ మార్క్స్ యూజ్ చేసుకొని కూడా డెఫినెట్లీ కొన్ని కన్సెషన్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేశాడు. అదర్ స్టేట్ బోర్డ్స్ వాళ్ళకు కూడా మెన్షన్ చేశాడు. అండ్ అగైన్ ఏపీటీఎస్ ఎంసెట్ స్కోర్ లేదంటే వేరే సిఈటీ అంటే మన కర్ణాటక సిఈటీ కానివ్వండి, వేరే కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటాయి కదా రీజనల్ ఎగ్జామినేషన్స్, అవి కూడా మీరు ఇక్కడ ర్యాంక్స్ చూపిస్తే మీ ర్యాంక్ బట్టి కన్సెషన్ డిసైడ్ అవుతుంది అండ్ అకార్డింగ్లీ యాజ్ గివెన్ ద కన్సెషన్. ఓకే, సో మీరు ఒకవేళ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలి అనుకుంటే మీకు ఒక మంచి ర్యాంక్ ఉంటే ఎంసెట్లో లేదంటే అంటే ఈ కేటగిరీస్లో ఫాలో అయ్యే ర్యాంక్ ఉంటే డెఫినెట్గా యూజ్ చేసుకోండి, కన్సెషన్ వస్తుంది కాబట్టి. ఓకే, సో దిస్ ఈస్ గోయింగ్ టు బి అబౌట్ ద ఫీజ్ అండ్ ద కన్సెషన్స్ గైస్. ఐ హోప్ దిస్ ఈస్ క్లియర్ ఫర్ యూ. సో దీని తర్వాత మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ లెట్స్ గో టు ద ప్లేస్మెంట్ సినారియో. ఎందుకంటే ప్లేస్మెంట్స్ కన్నా ముందు హాస్టల్ ఫీ కూడా చూద్దాం, ఒక ఐడియా వస్తుంది సంవత్సరానికి ఎంత అవుతుందో ఈ యూనివర్సిటీ కానీ. ఓకే, సో హాస్టల్ ఫీ పర్టికులర్స్కి వెళ్ళిపోతే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రూమ్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి ఒకసారి, నాన్ ఏసీ రూమ్ విత్ కామన్ టాయిలెట్ 4 బెడ్స్ ఉంటాయి అంటున్నాడు. సింగిల్ ఇన్స్టాల్మెంట్ అయితే 97,975 అంటే ఆల్మోస్ట్ 1 lakh. ఇఫ్ స్టూడెంట్స్ స్టే ఓన్లీ 1 సెమిస్టర్, ఒకటే సెమిస్టర్కి ఉంటే 63,700 అంటున్నాడు. ఓకే, అదే నాన్ ఏసీ కామన్ టాయిలెట్ 3 బెడ్ అయితే ఎంత, నాన్ ఏసీ అటాచ్డ్ 3 బెడ్ ఇంకా మీ ఇష్టం. ఓకే, మనోడు ఇట్లా ఏదో మన హోటల్కి వెళ్ళినప్పుడు ఒక మెన్యూ ఇస్తాడు కదా, అంటే మీ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. డీలక్స్ రూమ్ ఉంది సార్, ఏసీ రూమ్ ఉంది సార్, ఏసీ రూమ్ విత్ బాల్కనీ ఉంది సార్, బాల్కనీ ఇంకా సీ వ్యూ కూడా ఉంది సార్, ఓషన్ వ్యూ కూడా ఉంది సార్, అలా అన్నట్టు మొత్తం అన్నీ మెన్షన్ చేశాడు ఇక్కడ. ఏసీ రూమ్ కామన్ టాయిలెట్, ఏసీ రూమ్ అటాచ్డ్, ఏసీ కామన్ టాయిలెట్, ఏసీ అటాచ్డ్, ఇంకా మీకు ఏసీ అటాచ్ 2 బెడ్, ఏసీ డిలెక్స్ 2 బెడ్, ఏసీ సూపర్ డీలెక్స్ కూడా ఉందంట, రూమ్ విత్ అటాచ్డ్ టాయిలెట్ అంట. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే ఇదన్నమాట. సో బట్ ఎక్కడ చూసుకున్నా ఫీజ్ అయితే హాస్టల్ ఫీ అయితే ఖచ్చితంగా 1,00,000కి తక్కువ లేదు. ఇన్ఫ్యాక్ట్ ఇది 1,42,000 కూడా వెళ్తుంది. ఓకే, సో ఆలోచించుకోండి ఒకసారి మీరు. అండ్ ఆల్సో ఇక్కడ మెన్షన్ చేశారు, ఎలక్ట్రిసిటీ చార్జెస్ ఆర్ ఎక్స్ట్రా యాజ్ పర్ యూటిలిటీ, ద అమౌంట్ విల్ బీ డిడక్టెడ్ ఫ్రమ్ ద డిపాజిట్. ఓకే, నాన్ అకౌంట్ డిపాజిట్ ఎట్ ద టైమ్ ఆఫ్ ద ఫస్ట్ అడ్మిషన్. ఓకే ఫైన్, అంటే ఎలక్ట్రిసిటీ ఛార్జ్ ఒకవేళ ఎక్స్ట్రా ఉంటే. సో ఎనీవేస్ గైస్, ఇవన్నీ మీరు చదివేసుకోండి, దిస్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ యూ. ఎ స్టూడెంట్ కెన్ పే హిజ్ ఆర్ హర్ హాస్టల్ ఫీ ఆన్ ఇన్స్టాల్మెంట్ బేసిస్ కట్టుకోవచ్చు అంటున్నాడు. ఆ తర్వాత ఐ థింక్ ఎనీథింగ్ ఎల్స్, బాయ్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్, రూల్స్ అండ్ రెగ్యులేషన్ అంతే ఇంకా. సో ఇదన్నమాట మన హాస్టల్ ఫీ పర్టికులర్స్కి సంబంధించి. అయితే ఈ హాస్టల్ ఫీలో మెస్ ఫీ కూడా ఇంక్లూడెడ్ అనిపిస్తుంది అయితే నాకైతే. డెఫినెట్లీ మెస్ ఫీ కూడా దీనిలోనే ఇంక్లూడెడ్ అయ్యి ఉంటుంది. ఓకే, సో చూడండి ఒకసారి. సో అలా చూసుకుంటే అక్కడ ఒక 2,50,000, ఇక్కడ ఒక 1,00,000 రూపాయలు అనుకోండి. ఓకే, అంటే పర్ సింగిల్ ఇన్స్టాల్మెంట్ ఫీ ఇది. ఓకే, సో అలా అనుకుంటే డెఫినెట్లీ పర్ యానం చూసుకుంటే ఐ థింక్ డెఫినెట్లీ గైస్ మీకు ఒక 3,50,000, 3,60,000 వరకు కాస్ట్ పడుతుంది ఈ పర్టికులర్ యూనివర్సిటీకి అయితే. అండ్ ఇంకా వేరే ఖర్చులన్నీ ఇంక్లూడ్ చేసుకోండి, ఇంకా అటు ఇటు మీ పాకెట్ మనీ, ఆ మనీ, ఈ మనీ అన్నీ ఇంక్లూడ్ చేసుకొని ఒక 4 లక్షలు అనుకోండి. ఇంకా సంవత్సరానికి 4 లక్షలు అయితే పక్కా ఖర్చు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. పక్కాగా 4 lakhs వరకు అయితే వెళ్తుంది ఈ యూనివర్సిటీలో చదువుకుంటే మాత్రం. సో ఇంకా 4 ఏళ్ళు అంటే ఒక 16 lakhs, 16-17 lakhs అయితే అవుతుందబ్బా.
సో దిస్ ఈస్ గోయింగ్ టు బీ రిలేటెడ్ టు ద క్యాంపస్, అంటే మన కేఎల్ యూనివర్సిటీకి సంబంధించిన హాస్టల్ ఫీ, ఇంకా మనం ఫీజ్ కూడా ట్యూషన్. సో ఇప్పుడు మనం ఇంకా ప్లేస్మెంట్స్కి వెళ్ళిపోదాం. ఈ కాలేజ్ది ప్లేస్మెంట్స్ ఎంత బాగున్నాయి, కాలేజ్ ఏ కంపెనీస్ వస్తున్నాయి, హైయెస్ట్ ప్యాకేజ్ ఎంతో అంతా డిస్కస్ చేద్దాం నీట్గా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 100% ప్లేస్మెంట్స్ అన్ని ముందే మనోడు మెన్షన్ చేశాడు కేఎల్ యూనివర్సిటీకి రిలేటెడ్. అండ్ ఇక్కడ కంపెనీస్ చూడొచ్చు, ఆల్మోస్ట్ ఒక 200 కంపెనీస్ అయితే ఉన్నాయి ఈ పర్టికులర్ క్యాంపస్కి వచ్చిన కంపెనీస్ అవన్నీ ప్లేస్మెంట్స్కి. బట్ అగైన్ గైజ్ ఇదంతా ఓన్లీ బీటెక్కి మాత్రమే కాదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనోడు కోటక్ మహీంద్రా అని ఇచ్చాడు, ఇక్కడ కోటక్ మహీంద్రా బ్యాంక్ అని. ఓకే, ఇక్కడ చూసుకుంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎంబీఏ అని ఇచ్చాడు ఇక్కడ. సో ఎంబీఏ, సో ఇక్కడ ఏంటంటే మనోడు అన్ని మొత్తం ఈ యూనివర్సిటీలో ఉన్న కోర్సెస్ ఎంబీఏ, బీటెక్, ఎంటెక్ ఇవన్నీ కలిపి వచ్చిన కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒకే దగ్గర మెన్షన్ చేశాడు. సో ఇన్ని కంపెనీస్ ఓన్లీ బీటెక్కి మాత్రమే రాలేదు, సో మిస్గైడ్ అవ్వకండి అక్కడ. బట్ డెఫినెట్లీ మంచి కంపెనీసే వచ్చాయి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే హ్యుండై మోటార్స్ మంచి కంపెనీ అది. ఇక్కడ దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. చూద్దాం ఒకసారి హ్యుండై మోటార్స్ కూడా. ఇది వచ్చేసి బీటెక్ మెకానికల్ వాళ్ళకి వచ్చిందబ్బా హ్యుండై మోటార్స్ వచ్చేసి. ఓకే, అండ్ యూ కెన్ సీ ఎవ్రీథింగ్ ఈజ్ మెన్షన్, ఇన్స్ట్రక్షన్ ఫర్ స్టూడెంట్స్ అని చెప్పేసి. సో ఇది వచ్చేసి ఈ స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యారని చూపించారు ఇక్కడ. ప్యాకేజ్ అయితే ఏం మెన్షన్ చేయలేదు మనకి. సో దెర్ ఈజ్ నథింగ్ మెన్షన్డ్ ఇన్ ద ప్యాకేజ్. సో లెట్స్ సీ ఏమైనా ప్యాకేజ్ మెన్షన్ చేశారా చూద్దాం ఒకసారి ఇక్కడ. ఐ థింక్ కొన్ని దాంట్లో మెన్షన్ చేశారు సిటీసీ ఎంత అని, కొన్నిట్లో అయితే మెన్షన్ చేయలేదు వాట్ ఈస్ గోయింగ్ టు బీ ద సిటీసీ ఆఫ్ దిస్ వన్ అని. సో చలో, బట్ మీకు ఏదైనా కంపెనీ కావాలనుకుంటే, ఏదైనా కంపెనీ మీద స్పెసిఫిక్గా ఇంట్రెస్ట్ ఉంటే ఇందులోకి వెళ్ళిపోయి ఆ కంపెనీ మీద క్లిక్ చేయగానే చూపిస్తున్నారు ఆ కంపెనీ, కొన్ని దాంట్లో ప్యాకేజెస్ కూడా మెన్షన్ చేస్తున్నారు ఎంత ఆఫర్ చేస్తున్నారో అని. సో దిస్ ఈజ్ ఇట్ గైస్. సో ఈ కంపెనీస్ అన్నీ వచ్చాయి అని చూపిస్తున్నాడు మనోడు. మరి సార్ ప్యాకేజ్ ఎంత, యావరేజ్ ప్యాకేజ్, హైయెస్ట్ ప్యాకేజ్ ఎంత ఉందంటే ఇక్కడ చూడొచ్చు. 2021-22లో ఎన్ని ఆఫర్స్ వచ్చాయి, 4600+ ఆఫర్స్ వచ్చాయని చూపించాడు. బట్ అగైన్ ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ బీటెక్, ఇవన్నీ కలుపుకొని. ఓకే, దాని తర్వాత మిగతావి చూసుకుంటే ఒక్క నిమిషం, యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 9.79 lakhs per annum చూపించాడు. ఇది ఓన్లీ బీటెక్ అగైన్ వీ డోంట్ నో. ఓకే, ఎందుకంటే ఏం మెన్షన్ చేయలే అక్కడ. కంపెనీస్ విజిటెడ్ వచ్చేసి చూపించాడు ఇక్కడ. అండ్ ఇదనమాట ప్లేస్మెంట్స్కి సంబంధించి. సో లెట్ మీ డూ వన్ థింగ్, ఇది మనం తీసుకుందాం ఒకసారి. దీన్ని మనం తీసుకెళ్ళి ఒక్క నిమిషం గైస్, జస్ట్ గివ్ మీ అ మినిట్. దీన్ని మనం సైడ్లో సేవ్ చేసుకుంటే దాన్ని యూజ్ కూడా చేయొచ్చు. ఎందుకంటే మనోడు ఎవడైతే డిజైన్ చేశాడో అసలు స్వైప్ కూడా డిజైన్ చేయలేదు. సో జస్ట్ ఎ మినిట్, అది మనం స్వైప్ కూడా చేయలేం మనం. ఓకే, సో మనం ఒక 1 minute ఆగాల్సి వస్తుంది, అప్పుడు అది రైట్కి వెళ్తుంది. సో యావరేజ్ శాలరీ చూడొచ్చు ఇక్కడ 9.79 lakhs per annumగా ఉంది. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ అండ్ ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ అవుతూ వస్తుందని చూపిస్తున్నాడు మనకి. చూడొచ్చు క్లియర్గా ఎవ్రీ ఇయర్ ఆ ట్రెండ్ చూడొచ్చు మీరు. ఇట్స్ గోయింగ్ టు బీ ఇంక్రీజింగ్ అని. 2020 to 21-22, 2000 to 2021 6.41 ఉండే. ఆ తర్వాత నెక్స్ట్ ఐ థింక్ ఇక్కడ ఆగిపోయింది ఏంటిది, ఒక్క నిమిషం. ఏంట్రా బాబు ఇలా డిజైన్ చేస్తే ఎలా రా వెబ్సైట్లని. సో దీని కనీసం మనం స్వైప్ చేయగలిగాం మనం ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి కంపెనీస్ చూడొచ్చు మీరు ఎన్ని కంపెనీస్ వచ్చాయని. సో ఇది మనం ఇక్కడ యాడ్ చేసేసుకుందాం. ఓకే ఫైన్. సో ఇక్కడ చూడొచ్చు మీరు, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అస్, ఎందుకంటే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ పే అనాలిటిక్స్, ఇది మన ఇంజనీరింగ్ సంబంధించిన అనాలిటిక్స్ ఇవి. సో అన్ని బ్రాంచెస్ మెన్షన్ చేశాడు ఇక్కడ. ఇది 2022 అకాడమిక్ ఇయర్, లాస్ట్ ఇయర్ పర్ఫార్మెన్స్ ఇది. సిఎస్సి వాళ్ళకి హైయెస్ట్ పే 55.6. సో ఇందాక చూపించాను కదా 55.6 lakhs per annum హైయెస్ట్ ప్యాకేజ్ అని, అది కంప్యూటర్ సైన్స్లో వచ్చింది. యావరేజ్ వచ్చి 9.48, మీడియన్ వచ్చేసి 7.13. సో వన్ వెరీ గుడ్ థింగ్ అబౌట్ దిస్ ఇస్ మీడియన్ ప్యాకేజ్ కూడా మెన్షన్ చేశారు. నేను చెప్తాను ఎందుకు మీడియన్ ప్యాకేజ్ గుడ్ థింగ్ అంటే, ఇప్పుడు యావరేజ్ తీసుకోవాలనుకోండి, యావరేజ్ అనేది కొన్నిసార్లు మిస్లీడింగ్ చేస్తుంది, మనల్ని మిస్గైడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెటర్స్ సే 3 స్టూడెంట్స్ ఉన్నారు, ఒకరికి 60 లక్షల ప్యాకేజ్ వచ్చింది, ఇంకొకరికి 10 లక్షలు, ఇంకొకరికి 5 లక్షలు. ఆ ముగ్గురి యావరేజ్ తీసుకుంటారు అనుకోండి, మీకు 25 వస్తుంది, 25 lakhs per annum. మీరేమనుకుంటారు 25 lakhs per annum ఓకే మంచిదే కదా అనిపిస్తుంది. కానీ రియాలిటీ చూసుకుంటే ఒకరికే 60 లక్షలు వచ్చింది. ఆ ఒక్కరి హైయెస్ట్ ప్యాకేజ్ వల్ల
ఒక్కరి హయ్యర్ ప్యాకేజ్ వల్ల యావరేజ్ మొత్తం మారిపోయింది అక్కడ. సో అందుకే యావరేజ్ పైన వెళ్ళకండి. మీడియన్ ఇస్ అ గుడ్ పారామీటర్. మీడియన్ ఏమి ఇండికేట్ చేస్తుందంటే 7.13 lakhs per annumగా మీడియన్ ఉంటే, సో వాట్ డస్ దాట్ బేసికలీ మీన్ ఇస్, లెట్స్ సే కంప్యూటర్ సైన్స్లో 100 మంది ఉంటే 50 మంది, మినిమం 50 మందికి మినిమం ఈ శాలరీ వచ్చినట్టు అర్థం. 50 మందికి, ఇన్ఫ్యాక్ట్ 50 మంది కన్నా ఎక్కువ మందికి 7.13 lakhs ఆర్ మోర్ దెన్ దాట్ ప్యాకేజ్ వచ్చినట్టు ఈ పర్టికులర్ పారామీటర్ ఇండికేట్ చేస్తుంది అనమాట. సో మీడియన్ అందుకే మంచి పారామీటర్. మీడియన్ బట్టి అర్థమవుతుంది. ఇప్పుడు మీరు ఒక యూనివర్సిటీ, ఈ యూనివర్సిటీనే కాదు ఏ యూనివర్సిటీ ఏ కాలేజ్లోకి వెళ్ళినా అక్కడ మీడియన్ ఉంటే, మీడియన్ ప్యాకేజ్ ఉంటే అబ్జర్వ్ చేయండి. దాన్ని బట్టి మీకు ఐడియా ఉంటుంది. ఎందుకంటే మీరు ప్రిపేర్ అయినప్పుడు 4 ఏళ్లలో ఆ టాప్ 50%లో ఉన్నారనుకోండి, మీరు ఆ టాప్ 50% వాళ్ళకి ఎంత ప్యాకేజ్ రాబోతుంది ఆ మీడియన్ ఇండికేట్ చేస్తుంది ఇక్కడ. సో మీడియన్ 7.13 ఈజ్ ఎ వెరీ గుడ్ పారామీటర్. ఎందుకంటే 100 మంది బ్యాచ్లో 50 మందికి 7.13, మినిమం 7.13 lakhs per annum వచ్చిందంటే దట్స్ అ గుడ్ యునో, అంటే ఈ పర్టికులర్ బ్రాంచ్ మంచిగా చేస్తున్నట్టే. ఓకే, అండ్ మిగతా వాళ్ళకి 7.13 కన్నా తక్కువ వచ్చినట్టు. సో అందుకే మీడియన్ పే చూడండి ఇక్కడ. ఈసీఈ కూడా చూడండి ఒకసారి, హైయెస్ట్ 20, యావరేజ్ 7.7, మీడియన్ వచ్చేసి 6.3 ఉంది. అలాగే మనకి ఈసీఎం, ట్రిపుల్ ఎంఈసిఈ అండ్ ఇక్కడ బీటీ. ఓకే, ఈ అన్ని బ్రాంచెస్కి మనోడు క్లియర్గా మెన్షన్ చేశాడు. సో దిస్ ఈస్ గోయింగ్ టు బీ ద పే అనాలిటిక్స్ ఇన్ lakhs per annum. ఇది 2021-2022 ఇయర్కి. సో ఓవరాల్గా చూసుకుంటే యావరేజ్ ప్యాకేజెస్ ప్రకారం చూసుకుంటే అయితే, అంటే మీరు ఎట్లా కంపేర్ చేసుకోవాలంటే 4 ఏళ్ళు నేను ఎంత స్పెండ్ చేస్తున్నా, మనీ ఎంత స్పెండ్ అవుతుంది, రిటర్న్ నేను ఎంత 4 ఏళ్ళ తర్వాత ఎంత ప్యాకేజ్ కొట్టగలుగుతాం, ఈ రెండింటికి కరెక్ట్గా బ్యాలెన్స్ అవుతేనే ఆ పర్టికులర్ బ్రాంచ్లో లేదంటే ఆ కాలేజ్లో ఆ యూనివర్సిటీలో జాయిన్ అవ్వండి, లేదంటే వద్దు. ఎందుకంటే గైస్ ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఫర్ ఎగ్జాంపుల్ లెటర్స్ సే కంప్యూటర్ సైన్స్ ఉంది, మీరు 4 ఏళ్ళకి 16 లక్షలు అవుతుంది. ఓకే, అండ్ కంప్యూటర్ సైన్స్లో జాయిన్ అవుతే యావరేజ్ పే చూసుకున్నా కూడా 9.48 ఉందంటే ఇక్కడ ఛాన్సెస్ ఉన్నాయి మీకు. ఇక్కడ మీకు ఛాన్స్ ఉంది, అట్లీస్ట్ ఒక 20 లక్షలు, ఒక 15 లక్షల ప్యాకేజ్ కొట్టే ఛాన్స్ ఉంది ఇక్కడ. సో దిస్ యూ కెన్ డెఫినెట్లీ ట్రై ఇట్ అవుట్. ఓకే, అలాగే ఇక్కడ కూడా ఛాన్స్ ఉంది, ఈసీలో కూడా కొంచెం ఛాన్స్ ఉంది. బట్ ఇప్పుడు ఇలాంటి మెకానికల్ ఇంజనీరింగ్ తీసుకోండి, లేదంటే బయోటెక్నాలజీ తీసుకోండి, లేదంటే ఈ సిఈ తీసుకోండి, సివిల్ ఇంజనీరింగ్ తీసుకోండి, ఓకే, లేదంటే ట్రిపుల్ ఈ తీసుకోండి. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెకానికల్లో తీసుకుందాం మనం, ఇక్కడ హైయెస్ట్ పే 10 lakhs. మీరెంత కడుతున్నారు 4 ఏళ్ళకి డెఫినెట్గా మీకు ఖచ్చితంగా 16-17 లక్షలు అవుతుంది కదా, పక్క 15-16 lakhs అయితే అవుతుంది. సో మరి హయ్యెస్ట్ పేనే 2022 హయ్యెస్ట్ పేనే 10 లక్షలు అయితే ఇక్కడ మీడియన్ పే 5.5 lakhs per annumగా ఉంది. అంటే 50% వాళ్ళకి 5.5 lakhs కన్నా ఎక్కువ వచ్చిందని అర్థం. అంటే మిగతా 50% దానికన్నా తక్కువనే ఉన్నట్టు కదా. సో 5.5 అనుకున్నా కూడా మరి మీరే డిసైడ్ చేయండి, మీకే వదిలేస్తున్నా, ఇస్ ఇట్ వర్త్ ఇట్ ఆర్ నాట్. ఓకే, సో అందుకే ఇది ఈ యూనివర్సిటీకి మాత్రమే కాదు, ప్రతి యూనివర్సిటీని ఇలానే అనాలిసిస్ చేయండి. ఓకే, మీరు ఒక ప్రైవేట్ యూనివర్సిటీ జాయిన్ అయ్యేటప్పుడు, ఎందుకంటే ప్రైవేట్ యూనివర్సిటీ ఫీజు చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, డెఫినెట్లీ ఇప్పట్లో మనకి 2-3 లక్షలు అవ్వట్లేదు, 20 లక్షలు 15 లక్షలు పెట్టాల్సిందే. అంత పెడుతున్నప్పుడు ఫైనల్ ఇయర్ తర్వాత ఆ కాలేజ్ మీకు ఏం యాడ్ చేస్తుంది, మీకు హెల్ప్ చేస్తుందా మీ కెరియర్కి? ఓకే, మీరు పెట్టిన మనీకి మీకు అంత ఆపర్చునిటీస్ వస్తున్నాయా? ఓకే, అంత మంచి ప్లేస్మెంట్స్ వస్తున్నాయా? ఇవన్నీ మీద క్లారిటీ తెచ్చుకొనే జాయిన్ అవ్వండి. ఎందుకంటే గైజ్ ఒక్కసారి జాయిన్ అయిన తర్వాత మళ్ళీ రిగ్రెట్ అవుతారు మీరే అవన్నీ కరెక్ట్గా. అంటే ఇంకోటి చెప్తున్నాను, ఇది మన కేఎల్ యూనివర్సిటీ వెబ్సైట్ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ ఓన్ వెబ్సైట్లో వాళ్ళ స్టాటిస్టిక్స్ ఏవైతే ఉంటాయో కొంచెం పైకి లేపే చూపిస్తారు. గ్రౌండ్ రియాలిటీ ఏంటో మనకి తెలియదు. సో ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి కాంటాక్ట్ అవ్వండి, అడగండి జాయిన్ అవ్వచ్చా లేదా అని, అండ్ అకార్డింగ్లీ మీరు డిసిషన్ తీసుకోండి. అండ్ ఎవరైనా కేఎల్ యూనివర్సిటీలో చదువుతూ ఉన్నా లేదంటే తెలిసిన వాళ్ళు ఉంటే అడిగేసి వాట్ ఎవర్ దేర్ ఒపీనియన్ ఇస్ ఈ కామెంట్స్లో మెన్షన్ చేస్తే వేరే స్టూడెంట్స్ కూడా యూజ్ అవుతుంది. ప్లీజ్ డూ మెన్షన్ దాట్ గైస్. ఓకే, సో అదనమాట మన ప్లేస్మెంట్స్కి సంబంధించి. సో ఇంజనీరింగ్కి చూసుకుంటే మాత్రం హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 55.6 lakhsగా ఉంది. ఇంకా యావరేజ్ అయితే డిపార్ట్మెంట్ వైజ్ చేంజ్ అవుతూ ఉంది. సో యూ సీ దిస్ మీడియన్ యావరేజ్ చూసుకొని మీరు డిసిషన్ తీసుకోండి ఇంకా. ఓకే, సో ఇదన్నమాట ప్యాకేజెస్కి సంబంధించి. సో ఐ గెస్ అన్నీ కవర్ చేసినట్టే మనం కేఎల్ యూనివర్సిటీ గురించి. సో ఎంట్రన్స్ ఎగ్జామ్ కవర్ చేసాం, ఎగ్జామ్ రాయాలా లేదా, ఎంసెట్ జేడబ్ల్యూ నుంచి అప్లై చేయొచ్చా అది మనం డిస్కస్ చేసాం, ఫీజు
ఫీజ్ చూపించా మీకు, ట్యూషన్ ఫీ, హాస్టల్ ఫీ, ప్లేస్మెంట్స్ కూడా డిస్కస్ చేసాం మనం. ఇంకా మిగతా ఏమన్నా స్పెసిఫిక్గా రిక్వైర్మెంట్స్ మీకు ఏమైనా ఉంటే ఈ వెబ్సైట్ లింక్ అటాచ్ చేస్తే డిస్క్రిప్షన్లో వెళ్ళిపోయి ఇక్కడ అన్నీ చూడొచ్చు. ఇక్కడ అన్నీ క్లియర్గా మెన్షన్ చేశాడు, ఫెసిలిటీస్ మెన్షన్ చేశాడు, ఇంకా కాలేజెస్ కూడా మెన్షన్ చేశాడు. అన్ని కాలేజెస్ ఆఫ్ ఇంజనీరింగ్ చూసుకుంటే ఇక్కడ కేఎల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అని ఇక్కడ అంతా క్లియర్గా బ్రాంచ్ వైజ్ మెన్షన్ చేశారు. సో ఒక్కసారి వెబ్సైట్కి వెళ్ళి మొత్తం చూసేసి దెన్ యూ టేక్ ద డెసిషన్ గైస్. అండ్ మళ్ళీ చెప్తున్నా, యూనివర్సిటీస్ జాయిన్ అయ్యే ముందు అందులో ఉన్న స్టూడెంట్స్ని ఒక్కసారి కాంటాక్ట్ అయ్యి ఆ తర్వాత మీరు డిసిషన్ తీసుకోండి. ఓకే, సో దాట్స్ ఇట్ ఫ్రమ్ టుడేస్ సెషన్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ KL ఎగ్జామ్ మీరు రాయాలనుకుంటే ఇంకా డేట్ ఉంది, 13th April ఇస్ ద లాస్ట్ డేట్ టు అప్లై. మీరు కన్సిడర్ అంటే రాయాలనుకుంటే డెఫినెట్లీ యూ హ్యావ్ ద టైమ్. ఓకే, సో మళ్ళీ కలుద్దాం ఇంకొక వండర్ఫుల్ సెషన్ తోటి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. అండ్ మీకు ఇంకా వేరే ఏమైనా యూనివర్సిటీస్ ఉన్నా, ఏమైనా యూనివర్సిటీస్ సార్ ఇలాగే ఈ యూనివర్సిటీ పైన ఒక వీడియో చేయండి అని మీకు ఏమైనా అలాంటి డౌట్స్ ఉన్నా ఆ యూనివర్సిటీ పేరు మెన్షన్ చేయండి కామెంట్ సెక్షన్లో. విల్ ట్రై టు డూ లైక్ దిస్ వీడియో, ఇలాంటి వీడియో ఇంకోటి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ట్రై చేస్తామేమో చేయాలని. ఓకే, సో దాట్స్ ఇట్ ఫ్రమ్ టుడేస్ సెషన్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం ఇంకొక వండర్ఫుల్ సెషన్ తోటి. టిల్ దెన్ కీప్ లెర్నింగ్ గైస్, టేక్ కేర్. అండ్ మళ్ళీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్సో లైక్ చేయండి. సో టేక్ కేర్ ఎవ్రీ వన్, బాయ్.